ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏమి వాగ్దానాన్ని ఏర్పాటు చేసారో ఒకసారి చూద్దాము. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 12వ వచనము. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. Acts chapter 19 verse 12. So that even handkerchiefs or aprons were brought from his body to the sick, and the diseases left them, and the evil spirits went out of them. Glory to God. ఇక్కడ మనం చూస్తా ఉంటే అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో దేవుని స్వరం విన్న తర్వాత, దేవుడు తను పిలుచుకున్న తర్వాత ఎంత అద్భుతంగా ఆయన జీవితము టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. టోటల్గా పూర్తిగా మారిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాము. ఒక్కసారి మనం దేవునితో ముఖాముఖిగా దేవునితో మనం కలిసినప్పుడు మన జీవితాల్ని మార్చివేసే శక్తి దేవునిలో ఉంది. అలాగే నీకు దేవుడు రక్షణ ఇచ్చినప్పుడు దేవాది దేవుడు అంటున్నారు ఆయన జీవము మనలో ఉంది అని అంటున్నారు. చూడండి, సామెతలు 4వ అధ్యాయం 20 నుంచి 22 వరకు మనం చూస్తూ ఉంటుంటే, ఎవరైతే ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా విని ఆ వాక్యాన్ని వారి కళ్ళ ముందు ఉంచుకొని ఆ వాక్యాన్ని అలాగే వారి హృదయంలో ఉంచినప్పుడు, ఆ వాక్యంతో వారు ధ్యానిస్తూ ఉన్నప్పుడు అది సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుందని మనం చూస్తూ ఉన్నాము. అలాగే మనము నిర్గమాకాండం చూస్తూ ఉంటుంటే, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని దేవాది దేవుడు తెలియజేశారు. అలాగే మనకి రక్షణలో యేసయ్య సిలువలో మనకి మన ప్రతి రోగాన్ని, పాపాన్ని, శాపాన్ని, దోషాన్ని, మన తప్పుల్ని ఆయన తీసుకొని మనం చేసిన ప్రతి దుర్నీతిని ఆయన మోసి తిరిగి ఆయన మనకు రక్షణనిచ్చి నిత్య జీవంలోకి నడిపిస్తూ ఆయన ప్రాణాన్ని మన కోసం ఇచ్చి పరిశుద్ధాత్మ దేవుడిని మనలో ఉంచినప్పుడు, అలాగే ఆ రక్షణలో సోజో అంటారు. సోజో అంటే నీకు రక్షణ అండ్ ఆల్సో హీలింగ్. హీలింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ మన రక్షణ, సాల్వేషన్ అని ఉంది. చాలా మంది ఈ రోజులు అంటారు ఇదంతా ఒట్టిదే. మేబీ మెనీ టైమ్స్ చాలాసార్లు మేబీ చాలా మంది ఇతరులను మోసపుచ్చుతూ ఉండొచ్చు. బట్ ఇక్కడ మనం బైబిల్ ప్రకారం చూసుకుంటే, వెన్ వి కమ్ టు ద సేవింగ్ నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్, మనం దేవుని రక్షణలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని ఆత్మ మనలో ఉండి, దేవుని శక్తి మనలో ఉండి, దేవుడు మనం నడిపించేవారిగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. స్వస్థత దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్, బహుమానము. సో దేవుని దగ్గర నుంచి స్వస్థత పడటానికి ప్రతి ఒక్క విశ్వాసికి అధికారం ఉంది. చూడండి, మనం యాకోబు పత్రికలో చూస్తుంటే, మీకు రోగాలు ఉన్నప్పుడు పెద్దల్ని పిలిచి ఆ యొక్క ఎనాయింటింగ్ ఆయిల్తో మీరు ప్రార్థన చేస్తూ ఒకరి తప్పులను ఒకరు పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టి ప్రార్థన చేసుకున్నప్పుడు తప్పకుండా విడుదల కలుగుతుంది అని ఉన్నారు. అలాగే మనం బైబిల్ గ్రంథం అంతా చూస్తుంటే యేసయ్య తినిన దెబ్బలతో మనకి స్వస్థత ఉంది అని అన్నారు. అలాగే యేసయ్య ఈ భూమి మీద ఎన్నో రకాలైన స్వస్థతలు మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. ఇవన్నీ కూడా ఆ రోజున చేసిన దేవుడు ఈ రోజున కూడా చేస్తూ ఉన్నారు. అంతేకాదు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు, what God has promised us, God is doing those things till today. So God is a bondage breaker. He's a healer and also eternal power is in you. దేవాది దేవుడు ఆ కట్టిన కట్టుని, సాతాన్ని ఏదైతే మనల్ని బంధించి ఉంచారో దాన్ని విప్పదీసే దేవుడు, అలాగే మనల్ని స్వస్థపరిచే దేవుడు, అలాగే నిత్య ఆ యొక్క జీవాన్ని, ఆ యొక్క దేవుని శక్తిని మనలో ఉంచిన దేవుడు. సిక్ అంటే మన గ్రీక్ పదాలు మనం చూస్తూ ఉంటాము, ఎస్థేనియా అంటారు. అంటే ఏ పర్సన్ హూ ఈజ్ ఫ్రెయిల్ ఇన్ హెల్త్. ఒక మన బాడీలో ఆ యొక్క బలహీనత వచ్చినప్పుడు దాన్ని మనము జబ్బుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, స్పెషల్లీ బైబిల్ గ్రంథం రాసిన రోజుల్లో దేవర్ అనేబుల్ టు ట్రావెల్. ఆ రోజుల్లో బస్సులు లేవు, లేకపోతే విమానాలు లేవు, రిక్షాలు లేవు, సైకిళ్ళు లేవు. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇంట్లోనే పడి ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఎక్కడైతే దేవుని సేవకులు వచ్చారో, యేసయ్య తిరుగుతున్నారో, లేకపోతే అపోస్తులు వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు ఆ యొక్క జబ్బున పడిన వారిని వీరి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఎన్నో రకాలుగా స్వస్థపడినట్టు మనం చూస్తూ ఉన్నాము. అలాగే చూడండి, ఈవిల్ స్పిరిట్స్ కూడా మనం చూస్తూ ఉంటే, యేసయ్యని మనం చూస్తూ ఉంటే మత్తయి సువార్త 12:28లో ఆయన ఏం చేశారు, అంతవరకే జరగని అద్భుత కార్యాలు ఎంతో మంది యొక్క సాతాన్ చేతిలో పీడింపబడుతూ ఉన్నప్పుడు యేసయ్య అన్నారు, ఇఫ్ ఐ క్యాస్ట్ అవుట్ డీమన్స్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్ అంటారు. మత్తయి సువార్త 12:28లో నేను దేవుని యొక్క ఆత్మ చేత దెయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు దేవుని రాజ్యం వచ్చింది అన్నారు. సో దేవుని రాజ్యం ఈ రోజున ఎక్కడుంది, నీలో నాలో మనమే దేవుని రాజ్యమై ఉన్నాము. ఈ
భూమి మీద మనము ఈ సంఘాలు దేవుడు కట్టుకున్నారు. ఈ సంఘం ఎవరు? ప్రజలెవరు? దేవుని రక్షణలోకి వచ్చిన వాళ్ళు. దేవునిలోకి రక్షణలోకి వచ్చిన వాళ్ళు ఎవరు? విశ్వాసులు. ప్రతి పాపాన్ని దేవుడు పరిశుద్ధ రక్తంతో కడిగి ఆయన ఒక సంఘాలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. వీఆర్ చూజన్ జనరేషన్, వీఆర్ స్పెషల్ పీపుల్, వీఆర్ బిలీవర్స్, వీఆర్ క్రిస్టియన్స్. దేవుని శక్తి మనలో ఉంది. చూడండి, ఎక్కడైనా కానీ మనకి సమస్యలు వచ్చినప్పుడు లేదా ఆ సిక్నెసెస్ జబ్బులు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుని పాదాల దగ్గర వేడుకున్నప్పుడు, దేవునికి మనం సమర్పించుకున్నప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఎంతో అద్భుతంగా దేవుడు స్వస్థపరిచి నిన్ను ఆ యొక్క స్వస్థత నీకు ఇస్తానని మనకు బైబిల్ గ్రంథం చెబుతా ఉంది. అలాగే ప్రైజ్ గాడ్ మిస్లో మేము ఎన్నో స్వస్థతలు చూసాము. మేము ఆశ్చర్యపడి మాకే ఆశ్చర్యం వేసింది ఈ విధంగా ఎలాగ జరుగుతుందని. బట్ దేవుని కార్యాలు ఆశ్చర్యకరమైన, అద్భుతమైన. ఈరోజు కూడా దేవుడు అలాంటి కార్యాలు చేసి మనల్ని నడిపిస్తూ ఉన్నారు. బిలీవ్ ఇన్ గాడ్, రిసీవ్ హీలింగ్. మనకి ఆ స్వస్థత కావాలంటే ఒకే ఒకటి నువ్వు చేయాల్సింది యేసయ్య యందు నమ్మకం ఉంచడం. ఎందుకంటే స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన యేసయ్య ఈ రోజున మనందరినీ స్వస్థపరచడానికి దేవుడు మనకి ఆ శక్తిని ఇచ్చారు. ఆ శక్తిని నువ్వు ఎలాగ ఉపయోగించుకోవాలంటే ప్రార్థనలో ఆయన వాక్యం యందు విశ్వాసం ఉంచినప్పుడు మన విశ్వాసము ఆయన మహాకృప దేవాది దేవుడు మనకి స్వస్థతనిస్తారు. దేవునికి స్తోత్రాలు. సో ఈ కృప నీకు నాకు మనందరికి ఇచ్చి నడిపించాలని, అలాగే ఇంకా ఎవరైతే ఈ యొక్క అనారోగ్యాలతో అస్వస్థతలతో బాధపడుతున్నారో మీరు ఈ రోజే దేవుని వాక్యాలు తీసుకోండి. చూడండి, మనం నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనము, అలాగే మనం చూస్తుంటే కీర్తన 91 ఏ తెగులు నీ గుడారానికి సమీపించదంటారు. అలాగే కీర్తన 103లో మనం చూస్తూ ఉంటుంటే మన ప్రతి రోగాన్ని తీసివేసి దేవుడు అని ఉంది. అలాగే మనం 107వ కీర్తన 19-20 వచనాలు చూస్తుంటే మీరు పడిన గుంటలో నుండి నాకు మొరబెట్టుకుంటే నా వాక్యాన్ని పంపి మీరు పడిన గుంటలో నుండి మిమ్మల్ని లేపి నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను అని అంటారు. అలాగే యెషయా గ్రంథం 53:4-5 వచనాలు మనం చూస్తూ ఉంటుంటే ఆయన తిన్న దెబ్బలతో మనకి స్వస్థత ఉంది అన్నారు. అలాగే మన యేసయ్యను చూస్తుంటే చనిపోయిన వారిని లేపిన మన యేసయ్య ఈరోజు ఆ శక్తి నీలో నాలో ఉంచారు. అది మనం దాన్ని రిసీవ్ చేసుకోవాలంటే యేసయ్యందు విశ్వాసం ఉంచాలి, యేసయ్య పాదాల దగ్గరికి రావాలి, యేసయ్యను వేడుకోవాలి. యేసయ్య మహాకృపలో దేవుడు తప్పకుండా స్వస్థపరిచి మనల్ని నడిపిస్తారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. అవును నాయన ప్రభా, ఎన్నోసార్లు నాయన ప్రభా ఎన్నో రకాలైన బలహీనతలతో నాయన తండ్రి ఇదిగో మరణానికి ఎంతో దగ్గరగా ఉన్న నన్ను మీరు నాయన ప్రభా మీ మహాకృపలో తండ్రి మీరు నన్ను స్వస్థపరిచిన ఆయన ఈరోజు ఎంతోమందికి మీరు చేసిన కార్యాలని నాయన సాక్ష్య రూపంలో చెప్పుకుంటానికి ప్రభా మీరు చూపిన కృపను బట్టి, అలాగే మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి యేసయ్య మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. అలాగే ఈరోజు వాక్యాన్ని వింటున్న బిడ్డలు ఎంతమంది అయితే నాయన అనారోగ్యంతో తండ్రి, బలహీనతలతో తండ్రి, అలాగే సాతాన్ చేత పీడింపబడుతూ నాయన ప్రభా క్యాన్సర్ వ్యాధులు నాయన, హార్ట్ ప్రాబ్లమ్స్ నాయన, బ్లడ్ ప్రెషర్స్ నాయన, డయాబెటీస్ నాయన, అలాగే కడుపులో నొప్పులు నాయన ప్రభా, అలాగే గర్భకోశ వ్యాధులు నాయన ప్రభా, అలాగే తండ్రి వాట్ ఎవర్ ద ఆర్థరైటిస్ లార్డ్ ఫాదర్ గాడ్, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ లార్డ్ ఫాదర్ గాడ్, ఎలాంటి బలహీనతనైనా నాయన ప్రభా మీరు ఈ యొక్క ప్రతి ఒక్క రోగాన్ని మీరు సిలువలో జయించి ఉన్నారు నాయన ప్రభా. ఈ రోజున స్వస్థతనివ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారయ్యా. అయ్యా ప్రభా ఇదిగో నాయన ఇంకా మిమ్మల్ని మీ యందు మేము విశ్వాసం ఉంచడానికి నాయన, అలాగే మీరే నిజమైన దేవుడని మేము నమ్మటానికి నాయన, మీ సత్యంలో మేము నడుచుకుంటానికి నాయన ప్రభా అయ్యా మీరు కృప చూపించిన ఆయన బలహీనులుగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టిన ఆయన ప్రభా మీ గాయపడ్డ హస్తంతో తండ్రి, మీరు తిన్న దెబ్బలతో తండ్రి అయ్యా ఇదిగో జీవించి ఉన్నదేవా, మా ప్రార్థనలు వినేదేవా, మాకు జవాబిచ్చేదేవా, ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున మీరు ముట్టినాయన, అది ఎలాంటి వ్యాధి అయినా కానీ నాయన తండ్రి ప్రభా మీ దెబ్బలతో నాయన, మీ గాయాలతో తండ్రి, మీ పరిశుద్ధ రక్తంతో తండ్రి, మీ వాక్యంతో తండ్రి, మీ జీవంతో తండ్రి, మీ సత్యంతో తండ్రి బిడ్డలను ముట్టినాయన ఇప్పుడే నాయన ప్రభా సంపూర్ణ స్వస్థతనిచ్చిన ఆయన ప్రభా ఇదిగో సజీవుడైన దేవుడు నన్ను ముట్టారు, నాకు స్వస్థతనిచ్చారు, నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చారని మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. God bless you all.